పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిస్లాట్లో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? శ్రీతేజ్ కోలుకుంటున్నాడు అని కొంతమంది అంటూ ఉంటే శ్రీతేజ్ ఆరోగ్యంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది. అసలు శ్రీతేజ్ బతికే ఉన్నాడు అంటూ సంచలనంగా మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్ అయ్యింది అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు. శ్రీతేజ్ ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ప్రస్తుతం వెంటిలేటర్పై శ్రీతేజ్ కళ్ళు తెరిచాడు అని డాక్టర్లు చెబుతూ ఉన్నారు. వైద్యానికి స్పందిస్తున్నాడు అని డాక్టర్లు చెప్తున్నారు. అయితే సీఎం డాక్టర్లు ఇద్దరు చెబుతున్న దాంట్లో ఎవరిది నిజం? ఒకసారి మీరు ఆ ఫోటోగ్రాఫ్ చూడొచ్చు. కళ్ళు హాఫ్ తెరిచినట్టుగా మనకి కనిపిస్తున్నాయి. వెంటిలేటర్పై శ్రీతేజ్ చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇంకా అపస్మారక స్థితిలోనే శ్రీతేజ్ ఉన్నాడు అని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే విషయాన్ని చెప్తున్నారు. శ్రీతేజ్ ఉన్నాడు అంటే జస్ట్ ఉన్నాడు, బతికే ఉన్నాడు అంతే. వెంటిలేటర్ పై మాత్రమే ఉన్నాడు, వెంటిలేటర్తో మాత్రమే ఆధారంగా మాత్రమే బతుకున్నాడని. మరోవైపు డాక్టర్లు చెప్తున్నారు శ్రీతేజ్ గతం కంటే ఇప్పుడు కొంత స్పందిస్తున్నాడు, కోలుకుంటున్నాడని. సో ఇప్పుడు ఎవరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంది? అసలు శ్రీతేజ్ ఆరోగ్యంలో వస్తున్నటువంటి మాటల్లో నిజమేంటి అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం ఆ పిల్లాడు కేవలం ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే, ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు అని రేవంత్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కానీ ఆ పిల్లాడు కోలుకుంటున్నాడు అంటూ మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా శ్రీతేజ్ ఎలా ఉన్నాడు? శ్రీతేజ్ కోలుకుంటూ ఉన్నాడా, లేదంటే అతను ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోజు నుంచి ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఇప్పటికీ అలాంటి స్థితిలోనే ఉన్నాడా, ఏదైనా మెరుగు కనిపిస్తుందా అన్న దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రావడం లేదు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇటు రాజకీయ నాయకులు చెప్తూ ఉన్నారు శ్రీతేజ్ ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే, ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు, వెంటిలేటర్ పైనే ఉన్నాడు, పరిస్థితిలో మెరుగు పడడం లేదు అని చెప్తున్నారు. కానీ కొంతమంది శ్రీతేజ్ కోలుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి వాస్తవం ఏంటి? నిజంగానే శ్రీతేజ్ ఆరోగ్యం పైన అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఘటన జరిగి దాదాపు అంటే December 4th ఈ ఘటన జరిగితే December 4th నుంచి ఈ రోజు వరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. కేవలం ప్రకటన మాత్రమే వచ్చింది. దాంట్లో కోలుకుంటున్నాడు, స్పందిస్తున్నాడు, లిక్విడ్స్ తీసుకుంటున్నాడు అనేటువంటిది ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇది వాస్తవికంగా బులెటిన్ రూపంలో రాలేదు. అధికారికంగా డాక్టర్లు చెప్పనటువంటి సిచ్యువేషన్. కేవలం వైద్యానికి స్పందిస్తున్నాడు అని మాత్రమే ఆ వైద్యులు చెప్తా ఉన్నారు శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం పైన. కాకపోతే అసెంబ్లీలో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన, ఇప్పుడు డాక్టర్లు చేసినటువంటి ప్రకటనలో కాస్త వ్యత్యాసం కనిపిస్తా ఉంది. అంటే బ్రెయిన్ డెడ్ అనేటువంటి మాటను ముఖ్యమంత్రి ఉపయోగించారు. నిజంగా బ్రెయిన్ డెడ్ అంటే దాదాపు ఇలాంటి వైద్యానికి సంబంధించిన ఎలాంటి స్పందించరు, వైద్యానికి సహకరించరు, ఎలాంటి వైద్యులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా స్పందించేటువంటి పరిస్థితి ఉంటుంది. బ్రెయిన్ డెడ్ గా జీవితాంతం బ్రెయిన్ డెడ్ గానే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో బెడ్కే పరిమితం కావాలి. కానీ డాక్టర్లు కాస్త 2 రోజుల తర్వాత వేరే అంశం చెప్పే ప్రయత్నం చేశారు. వివాదం ముదురుతుంది కాబట్టి అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఇవంతా జరుగుతున్న పరిణామాల పైన ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉన్నారు కానీ కళ్ళు తెరిచాడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రెస్పాండ్ అవుతున్నారు, చేతి వేళ్లు కదిలిస్తున్నారు అని చెప్పారు. సో ఈ విషయంలో అంటే బ్రెయిన్ డెడ్ ఉన్న వ్యక్తి చేతులు కదిలించడం, కళ్ళు తెరవడము, తర్వాత స్పందించడము వైద్యానికి అనేటువంటి ఉండదు. కాబట్టి మరి వైద్యులు చేసినటువంటి స్టేట్మెంట్ కాస్త డిఫరెన్స్ గా కనిపిస్తా ఉంది. నిజంగా
శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్ అయ్యారా, లేకంటే నిజంగా వైద్యానికి సహకరిస్తూ కోలుకుంటున్నారా, రోజువారీగా అనారోగ్యం మెరుగుపడుతుందా? అంటే డాక్టర్లు డాక్టర్లు ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక హెల్త్ బులెటిన్ ఏదైనా రిలీజ్ చేస్తున్నారా? అసలు రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇంతవరకు డాక్టర్లు హెల్త్ బులెటిన్ పూర్తి స్థాయి హెల్త్ బులెటిన్ అనేటువంటిది రిలీజ్ చేయలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి జాయిన్ అయినప్పుడు ఎలా ఉండింది, తర్వాత ఇన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఎంత మేర మెరుగైంది, అసలు మెరుగయ్యే పరిస్థితి ఉందా ఇంకా ఫ్యూచర్ లో కూడా, లేకుంటే యథాస్థిత స్థితిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా బ్రెయిన్ డెడ్ అయ్యారా, అసలు బాడీ సహకరిస్తుందా ట్రీట్మెంట్ అనేటువంటి వివరాలు ఇంతవరకు డాక్టర్లు అధికారికంగా బులెటిన్ రూపంలో విడుదల చేయలేదు. కేవలం ఒక ప్రకటన మాత్రం బయటకు వచ్చింది, లీకేజ్ న్యూస్ బయటకు వచ్చింది, స్పందిస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, కొంచెం డెవలప్ అవుతుంది అనేటువంటిది. చేతి వేళ్ళు కళ్ళు కదిలిస్తా ఉన్నారు, మాట్లాడే పరిస్థితి లేదు, కానీ వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నాడు అనేటువంటి మాట ప్రస్తుతం రెండు వైరుధ్యమైనటువంటి స్టేట్మెంట్ గా చూస్తా ఉన్నారు. చర్చ జరుగుతా ఉంది. డాక్టర్లు ఇప్పటికైనా హెల్త్ బులెటిన్ అధికారికంగా ప్రకటన చేయాలి. జాయిన్ అయిన రోజు ఎలా ఉన్నారు, ఇన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా మెరుగైందా, ఎలా ఉంది సిచ్యువేషన్, ఫ్యూచర్ లో మెరుగయ్యే అవకాశం ఉందా, ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్ లో అనేటువంటిది హెల్త్ బులెటిన్ రూపంలో విడుదల చేయాలనే డిమాండ్ ఉంది చాలా రోజుల నుంచి. ఇంతవరకు అయితే క్లారిటీ లేదు దీనిపైన మన రోహిత్. అంటే ఇంకా ఏదైనా అధునాతన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ఏమైనా భావిస్తున్నారా, లేదంటే ఇంకెవరినైనా స్పెషలిస్టులను ఈ అబ్బాయి కోసం రప్పించాల్సిన అవసరం ఉందని ఏదైనా భావిస్తూ ఉన్నారా? అంటే ప్రభుత్వము ఆల్రెడీ ఈ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్తుంది. ప్రభుత్వమే దగ్గరుండి మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. తర్వాత అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఎంత అత్యాధునికమైనటువంటి వైద్యాలైనా అందించడానికి సిద్ధంగా ఉండాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చూసి స్టేట్మెంట్ కూడా చేశారు. ఇటు ఆల్రెడీ అల్లు అర్జున్ టీం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం, బాలుడికి సంబంధించి శ్రీదేవి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది రోజువారీగా డీటెయిల్స్ తెలుసుకుంటున్నామంటూ ఈ టీం చెప్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వము ఇటు అల్లు అర్జున్ ఇద్దరు ఆయన ఆరోగ్యం పైన వాకప్ చేస్తా ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ యాక్చువల్ కండిషన్ ఎలా ఉంది అనేటువంటిది ఇంతవరకు డాక్టర్లు అధికారికంగా చెప్పకపోవడం పైనే కాస్త దీనిపైన కన్ఫ్యూజన్ నెలకొంది. ఇటు ముఖ్యమంత్రి తర్వాత బయట జరుగుతున్న సోషల్ మీడియాలో ప్రచారం కానీ ఇటు డాక్టర్లు చెప్తున్నారు, ఏది పొద్దున లేకపోవడంతో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నటువంటి మాట వాస్తవం. డాక్టర్లు దీనిపై అధికారికంగా రెస్పాండ్ అవుతాయి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రైట్ మధు, శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? శ్రీతేజ్ తొక్కిస్లాట్లో గాయపడిన రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఇప్పటికీ ఏదైనా మెరుగు పడ్డాడా లేదా అన్న దానిపై పూర్తి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికీ అల్లు అర్జున్ టీం చెప్తోంది, మేము వైద్య ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉన్నాం, వైద్య ఖర్చుల విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా వైద్యం చేయించండి అని ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతున్నామని అల్లు అర్జున్ టీం చెబుతుంది, అల్లు అర్జున్ చెప్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా చెబుతుంది పిల్లాడి వైద్యానికి కావాల్సిన ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది అని మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాస్పిటల్కి వెళ్ళి ఒక చెక్ను కూడా అందించి వచ్చారు. సో ఇటు ప్రభుత్వము మానిటరింగ్ చేస్తోంది, అటు అల్లు అర్జున్ టీం కూడా మానిటరింగ్ చేస్తోంది. మరోవైపు అరవింద్ కూడా చెప్పారు, డాక్టర్లు చెప్తూ ఉన్నారు శ్రీతేజ్ కోలుకుంటున్నాడు అని డాక్టర్లు చెప్పారు, అది కొంత ఊరటను కలిగిస్తోంది, శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నామని అల్లు అరవింద్ కూడా అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్ అయి ఉన్నాడు, కోలుకోవడం లేదు, జస్ట్ శ్రీతేజ్ బతుకున్నాడా అంటే ఉన్నాడు అంతే అనే విధంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు కానీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కానీ కనిపిస్తున్నాయి. మరి వాస్తవం ఏంటి? శ్రీతేజ్ ఆరోగ్యంపై డాక్టర్లు ఇంతవరకు కూడా ఒక కన్స్ట్రక్టివ్గా హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. సహజంగా ఎవరి విషయంలోనైనా ఒక కన్స్ట్రక్టివ్గా హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఆరోగ్యం గురించైనా పబ్లిక్ కొంత ఆందోళన పడుతూ ఉన్నట్లయితే అలాంటి సమయంలో హెల్త్ బులెటిన్ని పబ్లిక్గా విడుదల చేస్తారు డాక్టర్లు. కానీ శ్రీతేజ్ విషయంలో మాత్రం ఒక కంప్లీట్ హెల్త్ బులెటిన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది, కోలుకుంటున్నాడా, స్పందిస్తూ ఉన్నాడా, తనంతట తానుగా గాలి తీసుకునే స్టేజ్కి శ్రీతేజ్ వస్తూ ఉన్నాడా ఏంటి అనే విషయం గురించి డాక్టర్లు ఇంతవరకు కూడా కన్స్ట్రక్టివ్గా హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ఆరోగ్యం గురించి కొంత దాస్తున్నారు అంటూ మరికొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలను దాస్తున్నారు అంటూ మరికొంతమంది ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. సో వాస్తవాలు ఏంటి అనేది డాక్టర్లు మాత్రం ఒక కన్స్ట్రక్టివ్గా ఒక సంపూర్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది అని మరికొంతమంది అంటున్నారు. ఆర్టీవీ కోరుకుంటోంది శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యంగా బతికి బయటకు రావాలి అని, సంపూర్ణంగా గతంలో ఎలా తను ఆడుతూ చలాకీగా ఉండేవాడో. అఫ్కోర్స్ అమ్మలేని లోటును ఎవరు కూడా తీర్చలేరు, అది ఎప్పటికీ కూడా తీర్చలేనిది, ఈ జన్మకు ఈ జీవితానికి తీర్చలేనిది, ఇది అత్యంత బాధాకరం. కానీ శ్రీతేజ్ ప్రాణాలతో రావాలి అని కోరుకుంటున్నాం. మీరు కూడా శ్రీతేజ్ ప్రాణాలతో రావాలి అని ప్రార్థిస్తూ కమెంట్ చేయండి. అంతేకాదు శ్రీతేజ్ ఆరోగ్యంపై ఏదైనా దాస్తున్నారని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మీరందరూ శ్రీతేజ్ ఆరోగ్యంగా తిరిగి రావాలి అని
మీరు కూడా కమెంట్ చేయండి, ప్రార్థన చేయండి. శ్రీతేజ్ మనకి అక్కడ ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. శ్రీతేజ్ ఇంకా వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నాడు. కానీ వాస్తవం ఏంటి అనేది మాత్రం డాక్టర్లు ఇంకా చెప్పడం లేదు. ఆర్టీవీ కోరుకుంటుంది శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యంగా. మీరు రెండో బాక్స్లో చూస్తున్నారా, శ్రీతేజ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు డాన్స్ చేస్తున్న దృశ్యాలు చూసారా? ఒకసారి ఆ దృశ్యాలు చూసి ఇప్పుడు శ్రీతేజ్ని హాస్పిటల్లో బెడ్ పైన వెంటిలేటర్ పైన అలా చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది, హృదయం ద్రవిస్తోంది, చాలా బాధ కలుగుతోంది. సో శ్రీతేజ్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చి మళ్ళీ ఎంత చలాకీగా ఉండాలి అని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. దానికి ఎంత టైం పడుతుందో చూడాలి. కానీ శ్రీతేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది కూడా డాక్టర్లు చెప్పాల్సిన అవసరం ఉందని చాలామంది అంటున్నారు. మరి ఈ రోజైనా డాక్టర్లు శ్రీతేజ్ ఆరోగ్యం ఒక హెల్త్ బులెటిన్ని అడ్మిట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైనా మెరుగ్గా ఉన్నాడా లేదన్న దాని గురించి ఈ రోజైనా ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారా లేదో చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.